జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటిది దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్‌లా ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్న, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి వీరుండేటువంటి జలతత్వం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, సంశుతత్వం కావచ్చు, మంచి వ్యక్తులు కావచ్చు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, గుణము, లక్ష్యం అన్నీ కూడా చాలా గొప్పగా ఉండేటువంటి రాశి అంటే గనక ఒక్క మీనరాశి అని చెప్పుకోవచ్చు. ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకునేటువంటి రాశి, ఫేస్‌తో అట్రాక్షన్ చేసేటువంటి రాశి ఉంటే గనక ఒక్క మీనరాశి. ఎవరైనా సరే ఇట్టే నమ్మేయొచ్చు అనే విధంగా ఉండేటువంటి రాశి కాదు, నమ్మొచ్చు అనే విధంగా ఉండేటువంటి రాశి ఒక మీనరాశి. మరి అలాంటి వారికి ఎక్కువ ఇబ్బందులు, కర్మలు, క్రియలు, పాపాలు ఇవన్నీ ఎంటాడుతూ ఉంటాయి. ఎవరో చేసిన కర్మకి మనం అనుభవించాలా అనే విధంగా ఉంటూ ఉంటారు. అలానే మనకి కూడా మంచి జరగాలి గదా! మరి మన రాశి వారికి మంచి జరగకూడదా? అంటే మీనరాశి వారు చేసిన తప్పులేమిటి అంటే గనక అన్నీ మంచి పనులు చేస్తారు. కానీ అలాంటి వారి మీదనే మోసం చేయటం గానీ, వెలిగేయటం గానీ, చుట్టాలందరూ కూడా ఒకటే ఏకమయ్యేసి వీరిని వెలివేషన్ చేయటము, వెలిగించేయటము, వీరిని మాటలంటము, వీరే చెడ్డవారని మాటలు చేయటము, అలానే ఏదన్నా శుభకార్యాల్లో ఆటంకాలు రావడం ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం మనం. అలాంటి వారికి మనము ఏదైనా చేయాలంటే కూడా ఖచ్చితంగా చేయాలంటే ఆలయ దర్శనం చాలా గొప్ప విశేషవంతమైంది. అందులోనూ మీనరాశి వారు కదా! మీనరాశి వారికి దైవాదిక అంటే దైవాత్మకు సంబంధించినటువంటి గానీ, ఆధ్యాత్మికంగా గానీ చాలా ఎక్కువగా వీరు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా గూడా ఏదైనా చేయాలి అనుకుంటే గూడా మనకు సంబంధించిన ఆలయం ఏందని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ని చేస్తున్నాం, ఇన్ని ఆలయాలకెళ్తున్నాం, మరి మనకు సంబంధించింది ఎక్కడుంది అని చూస్తూ ఉంటారు. కానీ అలాంటి వారికి కూడా ఆలయాలు బాగుండాలి. అలాంటి వారికి గూడా మంచి జరగాలి. కాబట్టి వీరికి ఒక 2 ఆలయాలు మనం చెప్పొచ్చండి. ఎందుకంటే వీరు విష్ణు స్వరూపంగా ఉంటూ ఉంటారు. వీరు ఎన్నో రకాల విష్ణు స్వరూపంగా ఉండేటువంటి వారుంటారు. అలాగనే మనకి శివ స్వరూపంగా ఉండేటి వాళ్ళు ఉంటారు. అమ్మవారి స్వరూపంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈ యొక్క మీనరాశి వారు ఎవరినైనా ఆకట్టుకునే తత్వంతో ఉంటారు కాబట్టి అమ్మవారైనా, స్వామివారైనా ఎవరైనా ఒకటే అనమాట వీరికి. అందరూ కూడా మంచి చేసేటువంటి తత్వం ఉండేటువంటి వాడనమాట. కాబట్టి వీరికి అతి ముఖ్యమైనటువంటి ఆలయం ఒకటుందండి. మనకి హైదరాబాదు నుంచి సంగారెడ్డి వెళ్ళేటువంటి తరుణంలో ఒకటి మనకి లగ్డారము, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రాంతంగా ఉండేటువంటి దిస్నాపూరు, లగ్డారం, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఆలయం ఒకటుంటుందండి. అది గణేష్ గడ్డ అంటారు.
ఈ గణేష్ గడ్డ ప్రాంతం ఆలయం చిన్నదైనప్పటికీ కూడా అక్కడ కేసరి గణపతి ఉంటారు. ఎవరికైనా సరే వివాహాల ఇబ్బందులున్నా, వివాహాలు ఆలస్యమైనా, వివాహాలు అయిన తదనంతరము భార్యాభర్తల్లో కొట్టుకున్నా, గొడవలాడుకున్నా కూడా ఇక విడిపోకూడదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా వారి కొంగు బంగారం అయిపోతుంది. కోరిన కోరికలు తీర్చుకునే విధంగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు చేసుకున్నా కానటువంటి పనులన్నీ కూడా అక్కడ అవుతాయి. మన కోరికలు ఖచ్చితంగా జాబ్ లేని వాడికి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఇంక్రిమెంట్ వచ్చిన వాళ్ళకి ఆ జాబు వెసులుబాటు ఉంటుంది. ప్రమోషన్ వేరే దేశాలకు జాబ్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఉంటారు. వీరందరూ కూడా ఎక్కడైతే ఉన్నటువంటి లగ్డారం దగ్గర ఉన్నటువంటి ఏదైతే గణేష్ గడ్డ అనేటువంటి ఆలయ దర్శనం మీ అందరికీ కూడా ప్రతిపాదం. అక్కడ మనము ఆ స్వామివారికి నువ్వుల నూనె సమర్పించినా చాలు. ఎన్నో రకాలైనటువంటి అపరాధాల నుంచి, విపత్తుల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా ఇట్టే బయటికి రావచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటికి రావచ్చు. మరొక ఆలయం ఉంది మీకు. మరొక ఆలయం ఏంటో తెలుసా అండి? సాక్షి గణపతి శ్రీశైలం. ఈ శ్రీశైల అనంతరము స్వామివారి అక్కడ శ్రీశైలంలో మనకి శివ భగవానుడు ఉంటారు. అక్కడ ఈ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అనమాట అక్కడ. ఆ జ్యోతిర్లింగంలో ఒక లింగమైనటువంటి శివ భగవానుడిని మల్లయ్య స్వామి అంటారనమాట. శ్రీశైలం మల్లన్న. ఆ మల్లన్న స్వామి వారికి దర్శనం అయిన తర్వాత మనం వస్తూ ఉండగా ఈ హైదరాబాద్ రోడ్డుకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్‌లో ఉన్నటువంటి ఆలయమే మనకి కుడివైపున ఉంటుంది. ఇది సాక్షి గణపతి. ఈ సాక్షి గణపతి దగ్గర గనక మనం ఆగి, నాయనా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాము, దర్శన భాగ్యం జరిగింది, బాగుంది, స్పర్శ దర్శనం అయింది, మామూలు దర్శనం అయింది, అమ్మగారిని కూడా చూసొచ్చాము. మరి నా కోరికలు ఇట్లా ఉన్నాయి. మీరొక్కసారి నాన్నగారికి చెప్పండి అంటే, మనం ఇంటికొచ్చేలోపే ఆ కోరిక తీరిపోద్ది. మనం ఇంటికొచ్చేలోపే ఆ కోరిక తీరేందుకు వనరులన్నీ ఆటోమేటిక్‌గా సిద్ధమై ఉంటాయి. కాబట్టి ఈ సాక్షి గణపతి ఆలయం కూడా ఈ మీనరాశి వారికి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆలయము. కాబట్టి ఈ 2 ఆలయాలు కూడా ఒకటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. మరొకటి ఇది రాయలసీమ ప్రాంతంకి, ఆంధ్ర ప్రాంతానికి బోర్డర్‌లో ఉంటది. ఇది ఆంధ్రానే అనుకోవచ్చు. ఇది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం శ్రీశైలంలో ఉన్నటువంటి సాక్షి గణపతి. ఈ 2 ఆలయాలు కూడా మీకు ఎన్ని రకాల కోరికలు కూడా తీర్చేటువంటి ఆలయం అని చెప్పొచ్చు. అవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం కాదు, చేయండి. చేస్తే మనకి కూడా ఏమిటి అనేది అర్థమవుతా ఉంటది. ఇకపోతే ఈ 2 ఆలయాల దర్శనాలు చేసుకుంటే మనం కోరిన కోరికలు ఒకటే కాదండి. మన పైన ఏదన్నా నరదిష్టి, నరఘోష, విపత్తులు ఏదైనా ఆర్థికంగా, ఆరోగ్యంగా ఏదైనా సహకరించట్లేదంటే కూడా మనకి అన్ని రకాల కలుసుబాటుగా రావాలంటే గనక ఇలాంటి ఆలయాలు ఖచ్చితంగా దర్శనం మనం చేసుకోవలసిందే. కాబట్టి ఇది చేసుకొని కొంగు బంగారం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ నా వంతుగా అయితే మాత్రం జై శ్రీమన్నారాయణ.